దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో ఈరోజు కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్కి కోర్టు యావజ్జీవిత కారాగార శిక్ష విధిస్తూ 50,000 రూపాయల జరిమానా విధించినటువంటి నేపథ్యంలోనే కోర్టు తీర్పు మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో బాధితురాలకి న్యాయం జరిగింది కోర్టు తీర్పు ద్వారా అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం నిందితుడికి యావజ్జీవిత కారాగార శిక్ష కాదు, అసలు ఉరి శిక్ష విధించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని కోర్టు అలాగే జడ్జి గారు ఈ తీర్పును వెలువరించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు. సార్, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోల్కతాలో జరిగిన ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన కేసులో ఈరోజు కోర్టు తీర్పునివ్వడం, ఈ తీర్పు పట్ల కొంతమంది భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కోర్టు నిందితుడికి యావజ్జీవిత కారాగార శిక్షతో పాటుగా 50,000 రూపాయల జరిమానా కూడా విధించినటువంటి నేపథ్యంలో నిందితుడిని అసలు ఉరి తీయాలంటూ డిమాండ్లు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరికొంతమంది ఏమో బాధితురాలికి న్యాయం జరిగింది అంటూ కోర్టు తీర్పు పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయవాది ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చుంటారు జడ్జి గారు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి కృష్ణ గారు, ఇది దేశం మొత్తం మీద కూడా ఒక ఆసక్తి లేపినటువంటి జడ్జిమెంట్. దీన్ని ఇప్పుడు మనం గనక చూసినట్టయితే న్యూ ఆఫ్ ఆల్ యాంగిల్స్, ఒకటి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి, 2 నిందితుడు ఎక్యూజ్డ్ వైపు నుంచి, 3 బాధిత కుటుంబం నుంచి, 4 పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటు చూసినప్పటికీ న్యూ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఏకాభిప్రాయం అయితే ఈ జడ్జిమెంట్ మీద పబ్లిక్ లో రాలేదు. డిస్సాటిస్ఫాక్షన్, పార్ట్ సాటిస్ఫాక్షన్, కన్విక్షన్ అంటారు దీన్ని. పార్ట్ సాటిస్ఫాక్షన్, ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కడా కూడా లేదనేది మనకి కనిపిస్తున్నటువంటి సారాంశం. అయితే ఇందులో ఈ కేసు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎఫ్ఐఆర్ నుంచి టిల్ లోయర్ కోర్టు ఈరోజు ప్రకటించిన జడ్జిమెంట్ వరకు చూస్తే ఈ కేసు ఎక్కడా కూడా అనుమానంతో మొదలై అది రాజకీయ రంగు పులుముకొని రాజకీయాల నుంచి మళ్ళా కేసు రూపాంతరం చెంది ఈ బిఎన్ఎస్ చట్టం వచ్చినాక నమోదై వెలువడినటువంటి తొలి తీర్పు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం కోర్టు వెలువరించినటువంటి జడ్జిమెంట్ సారాంశాన్ని సెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే 64, 66, 103 క్లాస్ 1 ఆఫ్ ద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ని ప్రొనౌన్స్ చేసింది. ఈ జడ్జిమెంట్ లో నిందితుడికి తమాషాగా అంటే జనరల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేస్తారు, లేదంటే డెత్ పెనాల్టీ ఇస్తారు. ఈ సెక్షన్ 103 క్లాస్ 1 ప్రకారం చేయొచ్చు. కోర్టుకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అంట. ఈ డిస్క్రిషనరీ పవర్స్ ని పెట్టుకొని లైఫ్ ఇంప్రిజన్మెంటా డెత్ పెనాల్టీయా అనే దానికి భిన్నంగా టిల్ డెత్ దాకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. టిల్ డెత్ దాకా అంటే ఎవరైతే సంజీవ్ రాయ్ నిందితుడిగా ఆరోపించి దోషిగా తేలినటువంటి వ్యక్తికి తను మరణించేంత వరకు కూడా జైల్లోనే శిక్షణ అనుభవించాలి, అవకాశం లేదు. ఇలాంటి ఒక ఆసక్తికరమైనటువంటి జడ్జిమెంట్ ని కలకత్తా ట్రయల్ కోర్ట్ చేయటం, దాని మీద బాధ్యత కుటుంబాలు కానీ, మహిళా లోకం కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ఇది కరెక్ట్ గా కాదు. ఇంకా డెత్ పెనాల్టీ విధించినట్లయితే పబ్లిక్ లో ఇలాంటి సంఘటనలు జరగటానికి యువత లేదా అసాంఘిక కార్యక్రమాలు చేసి స్త్రీల పట్ల ఎవరైతే చులకన భావంతో స్త్రీలను ఎవరైతే కిడ్నాపులు చేసి రేపులు చేసి వాళ్ళ యొక్క మాన ప్రాణాలతో చెలగాటం ఆడే వాళ్ళకి ఇది ఒక కనివిప్పు కావాలి. అంటే మనిషికి ఈ నిందితుడు సంజీవ్ రాయ్కి ఉరి తీసుంటే బాగుండు అనే విషయాన్ని ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద అటు ప్రాసిక్యూషన్ స్టేట్ అప్పీల్ చేస్తా, లేదా బాధితుడు ఇది నాకు న్యాయం జరగలేదు ట్రయల్ కోర్టులో, నాకు హైకోర్టుకి వెళ్ళి నేను న్యాయం పొందుతాను, అక్కడ ఏదైనా న్యాయం జరగడానికి నాకు అవకాశం ఉంది, ఎక్విటాల్ వస్తుంది అనేటటువంటి
ఉద్దేశంతో అటు నిందితుడు ఇటు బాధితురాలు కూడా అప్పీల్కి పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పీల్ గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ ఇటు వచ్చేటప్పటికి బాధిత కుటుంబానికి వచ్చేటప్పటికి డెత్ పెనాల్టీ రాలేదు, అంటే మరణ శిక్షను విధించలేదు అనేది వాళ్ళు గ్రౌండ్ మీద మాట్లాడటం జరుగుతుంది. ఇటు వచ్చేటప్పటికి నిందితుడు నీ అసలు ముద్దాయినే కాదు, ఇందులో అసలు ముద్దాయిల్ని పక్కకు పంపించి నన్ను బలవంతంగా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని నా చేత పోలీసులు బలవంతం సాక్ష్యాలు తీసుకొని బేసింగ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటే పోలీసులు ఎదుట నేర అంగీకార పత్రాన్ని అది రికార్డ్ చేయించి పొలిటికల్ ఫోర్స్ తోటి పోలీసులు నా చేత సంతకాలు పెట్టించారు. ఈ నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అమాయకుడిని, నాకు అనవసరంగా శిక్ష విధించారు, ఇది అసలు నిందితులు పక్కకి వెళ్ళారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, నేను అమాయకుడిని ఈరోజు లైఫ్ ఇంప్రిజన్మెంట్ గురయ్యానని బాధితుడు అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడు ఈ శిక్షకి జడ్జిమెంట్ గురైనటువంటి సంజీవ్ రాయ్ ఒక వాదన కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ నిజమైన సాక్షులకి శిక్ష పడిందా, లేదా అబద్ధపు సాక్షికి శిక్ష పడిందా, లేదా బాధితురాలకి సంపూర్ణ స్థాయిలో న్యాయం చేకూరిందా, అసంపూర్ణమైనటువంటి న్యాయం చేకూరిందా అని ఈ విధమైనటువంటి అంశాలు, ఈ విధమైన కోణాలని రేపు హైకోర్టు, కలకత్తా హైకోర్టు వేదిక కాబోతుంది అనేది మాత్రం ఒకటి తెలమవుతా ఉంది. హైకోర్టుకి రెండు పక్షాలు 50-50 ఛాన్స్ తో దే విల్ బి గో టు హైకోర్టు, దే విల్ బి అప్పీల్ డెఫినెట్లీ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, నిందితుడు సంజయ్ రాయ్ తల్లి కూడా అసలు నిందితుడికి ఉరిశిక్ష పడాలి అంటూ ఆవిడ కూడా డిమాండ్ చేశారు. నేను అతని కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ రాయ్ నిజంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉందా, అలాగే హైకోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవానికి చూస్తే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద అక్యూజ్డ్ సంజీవ్ రాయ్ యొక్క గత యొక్క క్యారెక్టర్ని క్రిమినల్ కేసుల్లో ప్రీవియస్ క్యారెక్టర్ ఈజ్ రెలవెంట్ టు ద క్రిమినల్ కేసెస్. ఆయన యొక్క నేపథ్యం వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన నిజంగా సైకోగా కనిపిస్తున్నాడు. ఆయనకి గతంలో 4 పెళ్లిళ్ళు అయినాయి. ఈ యొక్క మహిళ యొక్క జీవితాలతోటి ఆడుకోవటం, మహిళల్ని హింసించటం, సైకోగా ప్రవర్తించడం, మహిళల పట్ల ఆయన కిడ్నాప్లు చేయటం కానీ, అత్యాచారాలు చేయటం కానీ, నేచర్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా మనకి మీడియాలో చూసినటువంటి వార్తలను బట్టి కానీ, వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి మనకు అర్థమవుతోంది. గతంలో వారు ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని చేశారనేది ఆ అభిప్రాయం. అందుకని తల్లి అయినప్పటికీ కూడా మొదట మహిళ కాబట్టి ఈ దేశంలో మనకు తెలుసు, ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడే దేవతలు ఉద్యలుతారు అనేది ఆర్యోక్తి. ఈ మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఒక స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా ప్రయాణం చేయగలిగినప్పుడు ఈ దేశానికి నిజమైన స్వతంత్రం అని మహాత్మా గాంధీ కూడా ఒక సందర్భంలో మనకి చెప్పినటువంటి సూక్తి. అందుకని 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఒక మెడికో ట్రైనింగ్ డాక్టర్ గారు ఒక చాట ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి ఆమెని దాడి చేయటం, కిడ్నాప్ చేయటం, తర్వాత అత్యాచారం చేయటం, ఆమెను చంపేయటం, ఇలాంటి సంఘటనలు చూస్తే చాలా శోచనీయమైన సంఘటనలు. ఒక ప్రొఫెషనల్స్కే, డాక్టర్స్కే నడిబొడ్లు రక్షణ లేనట్టుగా ఒక ట్రైనింగ్ మెడికోని అత్యంత కిరాతకంగా, పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నేపథ్యంలో అన్ని అర్హతలు ఇప్పుడు నిందితుడైనటువంటి సంజయ్ రాయ్కి గురి తీయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని జీవిత ఖైదు విధించింది అంటే ఏం చెప్తారు? వాస్తవానికి కృష్ణ గారు, ఈ కేసును మనం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనం చూస్తే కేసు ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఎవరు కూడా ముద్దాయి లేరు. ఈమె సూసైడ్ చేసుకున్నట్టుగా ముందు పోలీసు వారు కేసుని నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకునేటువంటి భావాన్ని తెరపైకి తెచ్చారు మీడియా. పోలీసు వారు కేసుని 174 సస్పిషియల్ డెత్ కింద రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే అక్కడున్న డాక్టర్లు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మనం చూడని విధంగా యాజిటేషన్ మొదలయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వణికిచ్చాయి.
మీ ఇలాంటి మీడియా మిత్రులు మాలాంటి మేధావులు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఏకిపారేసి అప్పుడు దీన్ని వాస్తవానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు చూపించిన సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే నేరాన్ని చెరిపేయాలి, తుడిపేయాలి, ఎవరి మీద రాకుండా చేయాలి, ఇది ఒక సూసైడ్ కింద క్రియేట్ చేయాలన్న సంఘటన నుంచి కేసు నమోదు చేసి కేసులో ముద్దాయిల్ని ట్రేస్ అవుట్ చేసి దాని మీద వివిధ కోణాల కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఈ ఆమె ఈ కళల్లో గాజు పెంకుల దగ్గర నుంచి ఆమె అనుభవించిన చిత్రహింసలతో ఎక్కడైతే అటాస్పసి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ నివేదికని బేస్ చేసుకొని ఇది ఆత్మహత్య కాదు, హత్య అయినటువంటిది మెడికల్ కోణంలో కూడా తీసుకొచ్చి అక్కడ వాస్తవానికి ఏమీ లేని కేసుని కూడా ఒక నిందితుడిని పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేసి ఈ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్ లో ఒక 1 year లోపలనే ట్రయల్ కంక్లూడ్ చేసి శిక్ష చేయడం అనేది ఆషామాష వ్యవహారం కాదు. కాకపోతే మనం ఇప్పుడు బేసిక్ గా జడ్జిమెంట్ మీరు ఇందాక అడిగినట్లు ఏ బేస్ మీద జడ్జిమెంట్ చెప్పారు, ఇది ఎలా చెప్పారంటే మనకి ఉన్న ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారంగా కొత్త చట్టాల ప్రకారంగా మనం చూస్తే ఏదేమైనా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైతే పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అయినటువంటి ఫ్యాక్ట్స్ ఎలిగేషన్స్ దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టడం, ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటం, ఈ వివిధ కోణాల్లో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయటం, విట్నెస్ని లిస్ట్ ఆఫ్ విట్నెస్ లో సైట్ చేయటం, దాని మీద ఒక షార్ట్ షీట్ దాఖలు చేయటం, పిఎం పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ ఇంక్వెస్ట్ చాలా ఉంటాయి మనకి ప్రొసీజర్ ప్రకారం. ఇదంతా తీసుకొచ్చినాక దాన్ని ఎవిడెన్స్ రూపంలోకి వచ్చేటప్పుడు ట్రయల్లో మళ్ళా ప్రాసిక్యూషన్ విట్నెస్లుగా విచారించి ఏదైతే పోలీసు వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎవిడెన్స్ ని ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాన్ని లీగల్ గా పోలీస్ ఎవిడెన్స్ ని లీగల్ ఎవిడెన్స్ ని కొరాబరేషన్ చూసి ఇతను శిక్ష చేయడానికి ఎంతవరకు ఈ ఫిట్ పర్సన్ అని చెప్పి ఒక జుడిషియల్ జడ్జి కన్విక్షన్ ఇవ్వటాన్ని జుడిషియల్ కన్విక్షన్ అంటారు. దాన్ని మనం ఈ వ్యవస్థలో తప్పు పట్టడానికి లేదు, ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తప్పు పడటానికి లేదన్నా, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పుని నచ్చకపోతే హైకోర్టుకి వెళ్ళి నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, న్యాయం చేయమని బాధిత కుటుంబం కానీ అటు నిందితుడి కుటుంబం కానీ నిందితుడు కానీ బాధితులు కానీ హైకోర్టుకి అప్పీల్ చేసడానికి అవకాశం, గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ చూపించి అవకాశం ఉంది. కానీ ఈ ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు అంటానికి లేదు. జడ్జిమెంట్ ఏంటంటే బేసింగ్ ఆన్ ద ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు కన్విక్షన్ ఇవ్వాలా, ఎక్విటల్ ఇవ్వాలా, అంటే శిక్షని విధించాలా లేదా నిర్దోషిగా ప్రకటించాలనేది వాళ్ళకున్న అవైలబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆన్ ది రికార్డ్ మీద ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే వాళ్ళకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని కన్విక్షన్ ఇస్తారు. ఈ రోజు జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆయనకున్న డిస్క్రిప్షన్ పవర్ అంటారు దాన్ని, ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దరిదాపు నేనైతే సాటిస్ఫాక్షన్ గానే ఫీల్ అవుతున్నా. టిల్ డెత్ ఆఫ్ ద కన్విక్టెడ్ పర్సన్ అంటే ఆయన బతికున్నంత కాలం కూడా జీవిత ఖైదీని అనుభవించేటట్టు ఇచ్చారు. ఇది లీగల్ గా ఈ జడ్జిమెంట్ మనం క్వశ్చన్ చేయొచ్చు కానీ కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.